కనిపిస్తుందమ్మా స్క్రీన్? మా స్క్రీన్ కనిపిస్తుందా? మా రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ కనిపిస్తుందా? ఓకేనమ్మా. 5th యూనిట్ థియరీ ఉంది, ఈజీగా ఉంటుంది, అది చెప్తానమ్మా ఈరోజు క్లాస్లో వినండి. సో 5th యూనిట్ ఈస్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్. What is distribution system? First of all, so normally the power system consists of three parts. The first one is generating network. This is generating network, and this is transmitting network, and this is distribution network. ఈ మూడింటిని కలుపుకుంటే మనం ఏమంటామంటే పవర్ సిస్టమ్ అంటాము. ఓకే, అది ఆల్రెడీ మనం చెప్పుకుందే. సో ది పవర్ ఈజ్ జనరేటెడ్ at a generating station. That power is transmitted to receiving end station, and again that power is delivered to the various distribution network. Okay. So now ఇక్కడ చూడమ్మా. సో ఇక్కడ పవర్ ఏమవుతుంది, జనరేట్ అవుతుంది ఇక్కడ. సో జనరేట్ అయిన పవరు మనము జనరేటింగ్ స్టేషన్లోనే ఒక స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ది పవర్ ఈజ్ స్టెప్ అప్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్. దట్ పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ టు ట్రాన్స్మిటింగ్ నెట్వర్క్. ఇక్కడ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నాము, సో దిస్ ఇస్ సబ్స్టేషన్. సో ఇక్కడ నుంచి సబ్స్టేషన్ మన ఇంటికి 33/11 kV సబ్స్టేషన్, అండ్ దట్ పవర్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ టు వేరియస్ లోడ్స్ త్రూ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్. సో ఇప్పుడు మనం నేర్చుకున్నంత డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గురించి మాట్లాడుకుంటాము. ఇది సబ్స్టేషన్ 33/11 kV సబ్స్టేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాము. సో నా చూడండి, సేమ్ diagram. What is primary transmission? The power is transmitted. So the power is transmitted to receiving end station. Up to receiving end station is called primary transmission. Up to receiving end station daaka dani emantamu primary transmission. And the power is transmitted from receiving end station to substation. Substation is nothing but 33/11 kV substation. Is called secondary transmission. Taravata the power is distributed టు సబ్స్టేషన్ టు డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్. అంటే మన ఇంట్లో కాడ ఉండే ట్రాన్స్ఫార్మర్స్ కాడికి దాన్ని ఏమంటారు, ప్రైమరీ ట్రాన్స్మిషన్. తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ నుంచి లోడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్కి మనం ఏమంటామంటే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఓకే. సో దీస్ ఆర్ ది టోటల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది పవర్ ఫ్రమ్ జనరేటింగ్ స్టేషన్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసింది ఫస్ట్ స్టార్టింగ్లో. సో ఇక్కడ మనం అకార్డింగ్ టు అవర్ సిలబస్ ఫస్ట్ వీ కెన్ గో ఫర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ద ఫస్ట్ వన్ ఇస్ ది కంపారిజన్ బిట్వీన్ ఏసీ అండ్ డీసీ డిస్ట్రిబ్యూషన్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నాను. నేను క్లాస్ కూడా రికార్డ్ చేస్తున్నాను, అది మళ్ళీ మీకు సెండ్ చేస్తాను నేను. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్? In AC distribution, the alternating voltage can be changed conveniently in magnitudes by means of distribution transformers. And we can change the voltage level, or that means whether increase the voltage level or decrease the voltage level with the help of the transformers. Okay, in AC distribution we can change the voltage levels by using the transformers. Okay, we can, the voltage value, the alternating voltage value can be changed for our convenience in terms of magnitudes. అంటే నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 440 నుంచి 230 వరకు మనం స్టెప్ డౌన్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్. అంటే ఇన్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ వీ కెన్ కన్వీనియంట్లీ చేంజ్ ది వోల్టేజ్ వాల్యూస్. బట్ ఇన్ కేస్ ఆఫ్ DC transmission, ది పవర్ కెన్ బి ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్. పవర్ మాత్రమే ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ వోల్టేజ్ని మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. బట్ ఇన్ కేస్ ఆఫ్ AC transmission, but in case of DC transmission, the DC power can be increased or decreased with help of by using power electronic devices, that is choppers and inverters. Okay. And second one, it is suitable for short and medium power distribution. The AC distribution is suitable for short and medium power distribution. Short and medium అంటే తక్కువ, అంటే షార్ట్ లెన్స్కి మీడియం లెన్స్కి మాత్రమే చేయగలము. బట్ ఇన్ DC distribution is suitable for long distances of power distribution. Okay.
సో వాట్ ఈస్ ది మెయిన్ యూజ్ ఆఫ్ ది చూడండి ఇన్ ఏసీ మనము ఏ పవర్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయగలము, షార్ట్ అండ్ మీడియం పవర్ డిస్ట్రిబ్యూషన్. బట్ ఇన్ ఏసీ we can distribute the power over long distances. In case of AC, skin effect ఏమవుతుంది due to skin effect only surface of the conductor is utilized. మనకు తెలిసింది what is skin effect. Whenever an alternating current flows through a conductor, it has tendency to concentrate near the surface of the conductor only. అంటే స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏసీ కరెంట్ అనేది ఎక్కువ కండక్టర్ యొక్క సర్ఫేస్ మీద మాత్రమే ట్రావెల్ అవుతుంది. దాన్ని ఏమంటాం స్కిన్ ఎఫెక్ట్. అంటే ఇట్ హ్యాస్ స్కిన్ ఎఫెక్ట్. But in case of DC, there is no skin effect. There is no skin effect. ఎగ్జామ్లో 5 మార్క్స్ కడతారు, 5 పాయింట్స్ గుర్తుపెట్టుకొని చాలు. వాట్ ఈస్ ఫస్ట్ పాయింట్? In AC distribution, the alternating voltage can be changed according to our convenience. That means either we can increment the voltage or decrement the voltage. But in case of DC, we can distribute the power, can be increased or decreased. But what is second point in AC distribution? It is suitable for only short and medium distribution, short and medium power distribution. But in case of DC, it is suitable for long distance of power distribution. Here skin effect అనేది ఉంటుంది, అక్కడ skin effect అనేది ఉండదు. Fourth point, here more copper is required. ఎక్కువ అమౌంట్ ఆఫ్ కాపర్ అనేది ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాము, ఇక్కడ less copper is required. But the AC distribution is universally adopted for distribution of electrical power because of a simple and economic. సో ఏ సిస్టమ్ అనేది ఎక్కువ మనం యూజ్ చేస్తున్నాము యూనివర్సల్గా, అంటే ఓవరాల్గా వరల్డ్లో మనం ఎక్కువ ఏ సిస్టమ్ ఏ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాము, ఎక్కువ మనము ఏసీ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాము. DC distribution మనం ఎక్కువగా యూజ్ చేయటం లేదు. దిస్ ఇస్ వై బికాజ్ ఇట్ ఇస్ ఎకనామికల్. సో వీ కెన్ జనరేట్ ది పవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీ. In order to convert AC to DC, we need converters. సో అక్కడ ఏమవుతుంది, కాస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి ఏసీ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ యూనివర్సల్ అడాప్ట్ చేస్తున్నాము. నెక్స్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ లెస్ అండ్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ హై. ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకుందామా, ఎగ్జామ్ అడిగినప్పుడు రాయండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, క్లియర్? అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ second topic, the comparison between overhead system and underground system. What is overhead system? అంటే ఓవర్హెడ్ అంటే మనము పోల్స్ ద్వారా పవర్ని డిస్ట్రిబ్యూట్ చేసేది. అండర్గ్రౌండ్ అంటే అండర్గ్రౌండ్ కేబుల్స్ ద్వారా పవర్ డిస్ట్రిబ్యూట్ చేసేది. ఫస్ట్ పాయింట్, ది ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ బై ఓవర్హెడ్ లైన్స్ ఇస్ వెరీ చీప్. ఓవర్హెడ్ లైన్స్ అనేది కంపేర్ టు అండర్గ్రౌండ్తో పోల్చుకుంటే చీప్. ఇక్కడ ఏమవుతున్నాయి, కాస్ట్లీ. గుర్తుపెట్టుకోండి, అవి చీప్, ఇవి కాస్ట్లీ. వై బికాజ్ ఎందుకు కాస్ట్లీ అంటే ఇవి అండర్గ్రౌండ్ పైన మనకి ఏం కావాలి, ఇన్సులేషన్ కావాలి, అక్కడ కాస్ట్ అవుతుంది మళ్ళీ. తర్వాత మెయింటెనెన్స్ ఇస్ రిక్వైర్డ్, అంటే ఇక ఏమైనా ప్రాబ్లం, ఏమైనా తుఫాన్లు వచ్చినప్పుడు అవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి మెయింటెనెన్స్ ఇస్ రిక్వైర్డ్. ఇక అండర్గ్రౌండ్కి నో ప్రాబ్లం, అండ్ గ్రౌండ్లో ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ ఇస్ నెగ్లిజిబుల్. నెక్స్ట్, ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ లెస్. ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ మోర్. సింపుల్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. వాట్ ఈస్ ఫస్ట్ వన్? ఇట్ ఈస్ వెరీ చీప్, costly, maintenance is required, it does not require any maintenance, initial cost is less and initial cost is more. Okay na? The cost of overhead line is less. Overhead line cost తక్కువ, ఇది ఎక్కువ, ఇది 5 to 6 times ఎక్కువ ఉంటుంది when compared to overhead lines. అంటే ఇన్సులేషన్ యూజ్ చేస్తాం కాబట్టి. తర్వాత, it is affected by lightning strokes under thunderstorms and other severe weather conditions. అంటే లైటింగ్ స్ట్రోక్స్ అంటే ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఇది ఎఫెక్ట్ అవుతాయి, ఓవర్ హెడ్ సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ఎనీ లైటింగ్ స్ట్రోక్స్ అండర్ థండర్ స్టార్మ్స్ అండ్ అదర్ సివియర్ వెదర్ కండిషన్స్. ఓకే, తర్వాత ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూ లోడ్స్ ఆర్ పాసిబుల్. అంటే మనకి ఎక్స్ట్రా లోడ్ కావాలంటే మనం ఇక్కడి నుంచి మనం తీసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ న్యూ లోడ్స్ ఆర్ నాట్ పాసిబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఓవర్ హెడ్ సిస్టమ్ అనుకోండి, ఇక్కడ ఇదొక లోడు, ఇటొక లోడు, ఇటొక లోడు, ఇవన్నీ లోడ్స్, ఇవన్నీ మనం ఇచ్చుకోవచ్చు. బట్ అండర్గ్రౌండ్ కేబుల్లో మనం ఇవ్వలేము, ఎక్స్పాన్షన్ అనేది పాసిబుల్ కాదు. సో దిస్ ఈజ్ ది కంపారిజన్ బిట్వీన్ ది ఓవర్ హెడ్ సిస్టమ్ అండ్ అండర్గ్రౌండ్ సిస్టమ్. ఓకే అమ్మా, అర్థమైందా? ఇది మీరు రెస్పాండ్ అవ్వండి అమ్మా, అర్థమైందా అర్థం కాలేదు చెప్పండి. మన వాయిస్ మీకు వినిపిస్తుందా? ఎవరు ఇంట్లో క్లాసు?
ఓకే, అర్థమైన కంపారిజన్ అర్థమైంది. టూ కంపారిజన్ చెప్పాను ఇప్పుడు దాకా. ద ఫస్ట్ వన్ ఈజ్ ఏసీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డీసీ డిస్ట్రిబ్యూషన్ కంపారిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఓవర్ హెడ్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ సిస్టమ్. మీకు ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను, మీకు ఇది నేను నజీమ్ షేర్ చేస్తాను, మీ పర్సనల్ గ్రూప్లో పెడతాను. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మన మెయిన్ పాయింట్స్ కొంచెం చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వాట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లాసెస్. ఇదేంది మనకు అవసరం లేదు, ఇది అవసరం లేదు మనకి అకార్డింగ్ టు అవర్ సిలబస్. ఫస్ట్ డెఫినేషన్ అండ్ వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫర్ 5 marks and 2 marks important. First, what is distribution system? The part of the power system which distributes the electrical power for local use. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏంది. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్. ఇవన్నీ లోడ్స్, ఈ 3 లోడ్స్. ది పార్ట్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ విచ్ డిస్ట్రిబ్యూట్ ది ఎలక్ట్రికల్ పవర్ ఫర్ లోకల్ యూస్. ఎవరు యూజ్ చేసుకుంటున్నాము? ఇండస్ట్రీస్ యూజ్ చేసుకుంటున్నాయి, కమర్షియల్ అంటే సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్, హౌసెస్ మనం యూజ్ చేసుకుంటున్నాము. ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ది నెట్వర్క్ విచ్ డిస్ట్రిబ్యూట్స్ ది పవర్ ఫర్ లోకల్ యూస్. అంటే మనం యూజ్ చేసిన దానికి పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి దాన్ని ఏమంటాము? డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంటాము. ఓకే, క్లియర్, అర్థమైంది ఇప్పుడు చెప్పింది. వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? ది పార్ట్ ఆఫ్ ది power system. What is power system? The power system consists of 3 parts: generating system, transmitting system, distribution system. మనకు కావాల్సింది ఇప్పుడు what is distribution system? The part of the distribution system which distributes the power ఎవరికి? for local use. ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్, ఇండస్ట్రీస్, తర్వాత కమర్షియల్, డొమెస్టిక్ అంటే మనం హౌసెస్, తర్వాత ఇరిగేషన్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఈజ్ నోన్ యాజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఓకే, క్లియర్. ది సిస్టమ్ ఇన్ ది ఎలక్ట్రికల్, చూడండి ఇది ఎక్కడెక్కడ మధ్య ఉంటుందంటే సబ్స్టేషన్ నుంచి మన హౌసెస్ అనుకోండి, సబ్స్టేషన్ నుంచి మనకి పవర్ వస్తుంది, దాన్ని ఏమంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటాము. ది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ జనరలీ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ 3 parts. ద ఫస్ట్ వన్ ఇస్ ఫీడర్, డిస్ట్రిబ్యూటర్స్, సర్వీస్ మెన్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, చెప్పేది వినాలి జాగ్రత్తగా. ద సెకండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ what are the basic requirements and what are the design considerations of distribution system. This is very very important for 5 marks in a number. The design features of distribution system. దీని ఇంకో విధంగా ఎగ్జామ్ ఏమంటారంటే what are the basic design considerations of the distribution system. Design considerations of the distribution system అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ని మనం డిజైన్ చేయాలంటే ఎవరెవరు కావాలి? ముగ్గురు కావాలి. The first one is feeder, second one is distributor, third one is serviceman. What are the main components to distribute the power? Cheppandi. What are the main components to distribute the power? Cheppandaya babu. What are the components? Feeder, distributor, serviceman. Feeder అంటే ఏంటి చూద్దాం. ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో మీకు కనిపిస్తుంది. దిస్ ఇస్ ఫీడర్. చూడండి అమ్మ, మీకు ఒక నేను మార్క్ ఇస్తాను. ఇది ఫీడర్, రెడ్ మార్క్ ఉండేది ఫీడర్, ఇది ఫీడర్. ఇది వచ్చి సబ్స్టేషన్, 33/11 kV సబ్స్టేషన్, మన ఇంట్లో కాడ ఉండేది. దిస్ ఈజ్ ఫీడర్. ఓకే, తర్వాత డిస్ట్రిబ్యూటర్, కలర్ మారుస్తున్నాను, డిస్ట్రిబ్యూటర్. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్, ఇది డిస్ట్రిబ్యూటర్, ఇదిగో డిస్ట్రిబ్యూటర్, ఇదిగో డిస్ట్రిబ్యూటర్, ఇదిగో డిస్ట్రిబ్యూటర్. తర్వాత సర్వీస్ మెయిన్స్ అంటే this is one service, this is another service main. So these are all service mains. Here arrows are called service mains. Okay, clear. Here arrows are called service mains. Okay, అర్థమైందా? చెప్పండి, what are the main parts required for any distribution network? Feeder, distributor, service mains. ఈ డయాగ్రామ్, సో వేర్ డిఎస్ ఇస్ కాల్డ్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్. రెడ్ ఉండేది ఇదేంది అన్ని ఫీడర్. నెక్స్ట్ గ్రీన్ ఉండేదంతా ఏంది? డిస్ట్రిబ్యూటర్. ఈ కలర్ ఏమవుతుంది? ఈ యారోస్ అన్ని సర్వీస్ మైన్స్. ఇప్పుడు చూద్దాం వన్ బై వన్. వాట్ ఈజ్ ఫీడర్? సో ఫీడర్ ఈజ్ ఏ కండక్టర్. ఫీడర్ ఎక్కడి నుంచి వస్తుంది? సబ్స్టేషన్ నుంచి వస్తుంది.
ఎవరికి అటాచ్ అయ్యింది చెప్పండి, ఇదంతా ఏంది డిస్ట్రిబ్యూటర్ కదా, డిస్ట్రిబ్యూటర్ కనెక్ట్ అయ్యింది. సో అంటే ఏం చెప్పండి, ఫీడర్ అనేది వేడికి వేటికి మధ్యలో కనెక్ట్ అయ్యింది. సో ది ఫీడర్ కనెక్ట్స్ ఇన్ బిట్వీన్ ది సబ్స్టేషన్ అండ్ డిస్ట్రిబ్యూటర్. సో ఫీడర్ ఈజ్ ఎ కండక్టర్ విచ్ కనెక్ట్స్ టు ది సబ్స్టేషన్ టు ది ఏరియా వేర్ పవర్ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. ఎవరు పవర్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కాబట్టి ది ఫీడర్ ఈజ్ ఏ కండక్టర్ విచ్ కనెక్ట్స్ ఇన్ బిట్వీన్ ది సబ్స్టేషన్ టు ది area where power is to be distributed. This is the basic definition of the feeder. This is also very very important for 2 marks question. Okay, what is feeder? Tell me, what is feeder? What is feeder? Respond on. What is feeder? So feeder is a conductor which connects the substation to the area where the power is to be distributed. Okay na? Next important point here, no tappings are taken off from the feeder. ఫీడర్ అంటే చూడండి, ఒకే ఒక ఫీడర్ ఉంది. అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఫీడర్. ఈ ఫీడర్ నుంచి ఎటువంటి కనెక్షన్ ఏవి ఇంకా ఉండవు, ఇలా ఉండవు కనెక్షన్స్. దాన్ని ఏమంటాం ట్యాపింగ్స్. ఇక్కడ ఇది ఒక ట్యాపింగ్ ఉంటే కనెక్షన్ ఉంటే దీన్ని ట్యాపింగ్ అంటాం, ఇక్కడ కనెక్షన్ దీనికి ట్యాపింగ్ అంటాం, చుట్టడం ఒక వైర్ చుట్టం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫీడర్ నో ట్యాపింగ్స్ ఆర్ టేకెన్ ఆఫ్. ట్యాపింగ్స్ ఉండవమ్మా, అంటే ఫీడర్కి ట్యాపింగ్స్ ఉండవు, ఒకే ఒక లైన్ ఉంటుంది. ఫీడర్ అంటే ఒకే ఒక లైన్. సో నో ట్యాపింగ్స్ ఆర్ టేకెన్ ఆఫ్. ఓకేనా. ఓకేనా. ది ఫీడర్ ఈజ్ డిజైన్ మెయిన్లీ దేన్ని బట్టి డిజైన్ చేస్తాము, కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ది మెయిన్ కన్సిడరేషన్ ఇన్ ది డిజైన్ ఆఫ్ ది ఫీడర్ ఈజ్ కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. కరెంట్ని బేస్ చేసుకొని మనం ఫీడర్ని డిజైన్ చేస్తాము. సో దీస్ 3 పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. ఓకే, వాట్ ఈజ్ ఫీడర్? ఫీడర్ ఈజ్ ఎ కండక్టర్ విచ్ కనెక్ట్స్ ద సబ్స్టేషన్ టు ది ఏరియా వేర్ ది పవర్ ఈస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అండ్ నో ట్యాపింగ్స్ ఆర్ టేకెన్ ఆఫ్. ట్యాపింగ్స్ అంటే ఫీడర్ అంటే ఒక కండక్టరు, దీని నుంచి మళ్ళీ ఎక్స్ట్రా వైర్లు మనం తీసుకోము. తర్వాత దీని ఫీడర్ని ఎలా డిజైన్ చేయాలి, దేని బట్టి డిజైన్ చేయాలి, బేస్డ్ ఆన్ ది కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. ఓకే, క్లియర్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్ అంటే ఇప్పుడే చెప్పాను, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్? ఇది డిస్ట్రిబ్యూటర్. ఎంఎన్ ఈజ్ వన్ డిస్ట్రిబ్యూటర్, ఎన్ఓ ఈజ్ డిస్ట్రిబ్యూటర్, అండ్ నెక్స్ట్ ఓపి is the distributor. The PM is the distributor. ఓకేనా. సో డిస్ట్రిబ్యూటర్స్ ఏమైనా డిస్ట్రిబ్యూటర్ మనం డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఇస్తున్నాము అంటే, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కనెక్టర్, ఇదొక ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి. ఇక్కడ మన ఇల్లు ఉంది అనుకుందండి. మన ఇంటికి ఈ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక వైర్ తీసుకుంటాము మన ఇంటికి సప్లైకి. ఇది డిస్ట్రిబ్యూటర్ అమ్మా. మన ఇంటి ముందు ఉంటే పౌల్స్ ఇవన్నీ. ఇక్కడ నుంచి మనము ఒక వైర్తో కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ ఇంకొక ఇల్లు ఉంది ఇక్కడ నుంచి కూడా ఇంకో వైర్, ఇంకో సప్లై కావాలి కదా ఇంటికి, ఇక్కడ నుంచి వైర్ తీసుకుంటాము. ఇక్కడ ఇంకో హౌస్ ఉంది, ఇక్కడ నుంచి కూడా మనము ఒక లైన్ ద్వారా సప్లై తీసుకుంటాము. అంటే ఇక్కడ చూడండి ఏమున్నాయి, ఇక్కడ ఒక ట్యాపింగ్ ఉంది, అంటే ఇక్కడ ఒక వైరు ఉంది, ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది, ఇక్కడ ఒక కనెక్షన్ ఉంది. అంటే డిస్ట్రిబ్యూటర్కి ఏమున్నాయి, ట్యాపింగ్స్ ఉన్నాయి. ఏమున్నాయమ్మా? ట్యాపింగ్స్ ఉన్నాయి. డిస్ట్రిబ్యూషన్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ట్యాపింగ్ వస్తుందో ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ వస్తాయి. ఏమవుతాయమ్మా? వోల్టేజ్ డ్రాప్స్ వస్తాయి. ఓకేనా. వాట్ ఈజ్ చెప్పండి, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్? సో డిస్ట్రిబ్యూటర్ ఈజ్ ఏ కండక్టర్. ఇది కూడా కండక్టరే. ఎక్కడి నుంచి ఉన్నాయి, ఇక్కడ ఏం తీసుకుంటున్నాము, డిస్ట్రిబ్యూటర్ ఏం తీసుకుంటున్నాము, ట్యాపింగ్స్. ది ట్యాపింగ్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ది పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ టు ది కన్జ్యూమర్. అంటే ఇక్కడ నుంచి మనం కన్జ్యూమర్స్కి, ఇది కన్జ్యూమర్ 1, కన్జ్యూమర్ 2, కన్జ్యూమర్ 2కి మనం సప్లై ఇస్తున్నాం డిస్ట్రిబ్యూటర్ నుంచి. కాబట్టి ఏముంటాయి, ట్యాపింగ్స్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ దీని యొక్క మెయిన్ కన్సిడరేషన్, ది డిస్ట్రిబ్యూటర్ ఈజ్ డిజైన్ బేస్డ్ ఆన్ ది వోల్టేజ్ డ్రాప్. The feeder is designed based on the current carrying capacity. The distributor is designed based on the voltage drop. Okay na? These 2 points is very very important. Okay, clear? Ma ardhamainda what is distributor? Distributor is a conductor from which tappings are taken off from distribution transformer to the consumer. అంటే సింపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వన్ సబ్స్టేషన్, ఇది ఒక కండక్టర్, అంటే ఇదే ఫీడర్. మన ఇంట్లో కాడ ఉండే రోడ్ల మీద ఉండే ట్రాన్స్ఫార్మర్స్కి పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బాగా గమనించున్నాము. సబ్స్టేషన్ నుంచి ఒకే ఒక కండక్టర్తో ట్రాన్స్ఫార్మర్ వరకు సప్లై ఇచ్చేదాన్ని ఫీడర్ అంటాము. నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫార్మర్ నుంచి మన గొంతులోకి ఏమొస్తాయి, పోల్స్ ఉంటాయి కదా, పోల్స్, ఇవన్నీ పోల్స్ కదా. ఓకేనా. ఓకే, ట్రాన్స్ఫార్మర్ నుంచి
మనం ఎవరికి ఇస్తున్నాం సప్లైస్? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్కి ఇస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఈ మెయిన్ కనెక్టర్ ఉంది కదా, దాన్ని ఏమంటే డిస్ట్రిబ్యూటర్ అంటాము. ఈ పోల్స్ నుంచి మన ఇంట్లోకి సప్లై అయిపోతుంది కదా, దాన్ని ఏమంటామంటే సర్వీస్ మెయిన్ అంటాము. అంటే ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఏమొచ్చినాయి, మధ్య మధ్యలో కనెక్షన్స్ వస్తూ ఉన్నాయి. సో వాటిని ఏమంటాం మనము? ట్యాపింగ్స్ అంటాము. సో ఫీడర్ మనం దేన్ని ఎలా డిజైన్ చేస్తాము? కరెంట్ క్యారింగ్ కెపాసిటీ. డిస్ట్రిబ్యూటర్ని వోల్టేజ్ డ్రాప్ని బట్టి డిసైడ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సర్వీస్ మెయిన్స్. వాట్ ఈజ్ సర్వీస్ మెయిన్? సర్వీస్ మెయిన్ ఇస్ నథింగ్ బట్ ఇదే సర్వీస్ మెయిన్ అంటే సర్వీస్ మెయిన్ ఈజ్ ఏ కేబుల్ విచ్ కనెక్ట్స్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్ టు ది కన్జ్యూమర్. కన్జ్యూమర్ అంటే మనము, ఇది మన ఇల్లు అనుకోండి, మన ఇంటికి కనెక్ట్ చేస్తాం. ఎక్కడి నుంచి? డిస్ట్రిబ్యూటర్ నుంచి. మన ఇంటికి ఉండే పోల్ నుంచి మనము మన ఇంటికి వైర్ తీసుకుంటాం. అది ఎలా ఉంటుంది? వైరు కేబుల్గా ఉంటుంది. అంటే దానిపైన బ్లూ వైర్, బ్లాక్ వైర్ ఉంటుందా, ఇన్సులేషన్, అది కేబుల్ అంటాం. సో సర్వీస్ మెయిన్ ఇస్ ఏ స్మాల్ కేబుల్ విచ్ కనెక్ట్స్ ఇన్ బిట్వీన్ ది డిస్ట్రిబ్యూటర్ టు ది కన్జ్యూమర్ మీటర్. మన మీటర్ కాడికి వైర్ వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ సర్వీస్ మెయిన్. సో 3 ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి 2 మార్క్స్ ఇంపార్టెంట్, 5 మార్క్స్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ 5 మార్క్స్ క్వశ్చన్? వాట్ ఆర్ ది బేసిక్ డిజైన్ కన్సిడరేషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఈ మూడు గురించి రాయాలి. డయాగ్రామ్ వేయాలి. ఈ డయాగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డయాగ్రామ్ వేయాలి. తర్వాత మూడు గురించి రాయాలి. తర్వాత 2 మార్క్స్లో వాట్ ఈజ్ ఫీడర్, వాట్ ఈజ్ సర్వీస్ మెయిన్, వాట్ ఈజ్ డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఈ మూడింటి గురించి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, క్లియర్? అర్థమైంది? నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్? ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో ఇక్కడ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? సో బేస్డ్ ఆన్ ది కరెంట్, టైప్ ఆఫ్ కరెంట్, ఏసీ అయితే ఏసీ, డీసీ అయితే డీసీ. బేస్డ్ ఆన్ ది కన్స్ట్రక్షన్ అంటే ఏంది? ఓవర్ హెడ్, అండర్ గ్రౌండ్. నేను చెప్పింది మీకు ఇప్పుడు దాకా ఈ క్వశ్చన్లే. వాట్ ఈస్ ది కంపారిజన్ బిట్వీన్ ది ఏసీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అండ్ డీసీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? ఫస్ట్ టాపిక్. సెకండ్ ఏంది? వాట్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ అండ్ ఓవర్ హెడ్ సిస్టమ్? దిస్ ఇస్ సెకండ్ టాపిక్. ఇవన్నీ మీకు చెప్పేసాను. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ సర్వీస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాము? ఇక్కడ లైటింగ్ పర్పస్ అంటే స్ట్రీట్ లైట్స్కి, తర్వాత ఇండస్ట్రియల్ పవర్, ఇండస్ట్రీస్కి, రైల్వేస్కి, ఇవన్నీ యూజ్ చేసేది జనరల్ లైటింగ్ ఇవన్నీ. ఓకేనా? తర్వాత నెంబర్ ఆఫ్ వైర్స్, 2 వైర్, 3 వైర్, 4 వైర్. Scheme of connection, radial connection, ring main connection, interconnector system. So this is very very important. So these are the types of the distribution system. చూడండి, what is primary distribution, secondary distribution. దాంట్లో మనం ఏం నేర్చుకున్నాము? అకార్డింగ్ టైప్ ఆఫ్ సర్వీస్, జనరల్ లైటింగ్, ఇండస్ట్రియల్ లైటింగ్, రైల్వే, స్ట్రీట్ లైట్, నెంబర్ ఆఫ్ వైర్స్, 2 వైర్, 3 వైర్, 4 వైర్. అండ్ అకార్డింగ్ స్కీమ్ ఆఫ్ కనెక్షన్, రేడియల్ కనెక్షన్, డిస్ట్రిబ్యూషన్ కనెక్షన్, అదే రేడియల్ అండ్ లూప్ ఆర్ రింగ్. అండ్ థర్డ్ వన్ ఇస్ ఇంటర్కనెక్టర్ సిస్టమ్. ఓకేనా? సో సెకండరీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇవన్నీ మనకు అవసరం లేదమ్మా, ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు చెప్పినవి 2 వైర్, 3 వైర్ అనేవి. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ది కనెక్షన్స్ ఆఫ్ స్కీమ్స్, ది డిస్ట్రిబ్యూషన్ systems can be classified into three parts. The first one is radial system, ring main system, interconnector system. What is radial system? ఇప్పుడు చెప్పేది వెరీ వెరీ, ఇప్పుడు చెప్పేది అన్ని ఇంపార్టెంట్ అని చెప్పేది. First question, what is the comparison between the underground system and overhead system? That is very very important. And second one, what is the comparison between the AC distribution and DC distribution? And third, what are the basic design requirements of the distribution system? And a feeder, distributor, service main. And third, according to the scheme of the connection, what are the types of radial distribution system? What are the types of distribution system? Radial and ring and interconnected. Radial, ring ఇంకో పేరు లూప్, ఇంకోటి వచ్చి ఇంటర్కనెక్టెడ్ సిస్టమ్. ద ఫస్ట్ వన్ ఇస్ రేడియల్ సిస్టమ్. రేడియల్ చూడండి, బాగుంది పేరు ఉంది. అంటే ఇది చూడండి, రేడియల్ అంటే రేడియస్. వాట్ ఈజ్ రేడియస్? ఒక సర్కిల్ ఉంటుంది, సర్కిల్లో దీన్ని ఏమంటాము అంటే రేడియస్. అంటే ఒక స్ట్రైట్ లైన్గా ఉంటుంది, అందువల్ల దీన్ని ఏమంటారు? రేడియల్ సిస్టమ్ అంటాం. ఒక స్ట్రైట్ లైన్గా ఉండేది ఇదే. దిస్ ఈజ్ స్ట్రైట్ లైన్. ఇది రేడియల్ అంటాం, అంటే రేడియస్ లాగా ఉంటుంది, అంటే లైన్గా ఉంటుంది కాబట్టి. అండ్ దిస్ ఇస్ సబ్స్టేషన్. సబ్స్టేషన్ నుంచి ఇదేంటి చెప్పండి? ఫీడర్, అదే కదా. వాట్ ఈస్ ఫీడర్? ఫీడర్ ఈజ్ ఏ కండక్టర్ విచ్ కనెక్ట్స్ ఇన్ బిట్వీన్ ది సబ్స్టేషన్ టు ది వేర్ ది పవర్ ఇస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. అంటే ఫీడర్, డిస్ట్రిబ్యూటర్కి సబ్స్టేషన్కి మధ్యలో ఉండేవాడెవడు? ఫీడర్. ఓకేనా? రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సపరేట్ ఫీడర్స్ ఉండేది. ఫీడర్స్ రేడియేట్ ఫ్రమ్ సింగిల్ సబ్స్టేషన్ అండ్ ఫీడ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎట్ వన్ అండ్ ఓన్లీ. సింపుల్. ఓకే, అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి ఇక్కడ? వాట్ ఈస్ ఫీడర్, వాట్ ఈస్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏమున్నాయి చెప్పాలి. చూడండి, దిస్ ఈజ్ సబ్స్టేషన్.
దిస్ ఇస్ సబ్స్టేషన్, ఇది ఫీడర్, ఇది ఫీడర్ ఇది. సో ఫీడర్ నుంచి ఫీడర్ ఎవరికి సప్లై పవర్ ఇస్తుంది? డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్. ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే సబ్స్టేషన్ నుంచి పవర్ ఫీడర్ తీసుకుంటుంది, ఫీడర్ నుంచి ఎవరికి ఇస్తుంది? డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. డిస్ట్రిబ్యూటర్ 1, డిస్ట్రిబ్యూటర్ 2 అండ్ డిస్ట్రిబ్యూటర్ 3. ఓకేనా? అర్థమైంది ఇప్పుడు చూడండి. వాట్ ఈజ్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? రేడియల్ అంటే ఒకే ఒక ఫీడరు, దట్ ఫీడర్ ఈస్ కనెక్టెడ్ టు different types of distributors. Okay, for example, if at any one point of the feeder is damaged, ఇక్కడ ఫీడర్ డ్యామేజ్ అయిపోయింది, ఇక్కడ డ్యామేజ్ అయిందంటే ఇక్కడ ఎన్ని ఫీడర్స్ ఉన్నాయి? మొత్తం ఓన్లీ వన్ ఫీడరే కదా. ఎన్ని ఫీడర్స్ ఉన్నాయమ్మా? ఓన్లీ వన్ ఫీడర్ ఉంది. అంటే ఇది ఒక్కటే ఫీడర్. ఇక్కడ ఏమైంది? ఇక్కడ డ్యామేజ్ అయింది. అంటే ఇప్పుడు మన పవర్ వస్తుందా? పవర్ మనం ఇక్కడికి ఓకే, ఇక్కడ పవర్ వచ్చేస్తుంది, నేను కాదంటలేదు. ఇక్కడ డ్యామేజ్ అయిందంటే ఇక్కడ బ్రేక్ అయిపోయింది, ఇక్కడ పవర్ వస్తుందా? రాదు. అప్పుడు మనం ఏం చేయాలి? వీళ్ళకి కూడా మనం పవర్ ఇవ్వాలంటే ఏం చేయాలి? దీన్ని రిపేర్ చేయాలి. దాన్ని ఏం చేయాలమ్మా? మనం రిపేర్ చేయాలి. సో ఎలా రిపేర్ చేస్తాము? ఇక్కడ నుంచి దీన్ని డిస్కనెక్ట్ చేసి, సబ్స్టేషన్ నుంచి వచ్చే పవర్ డిస్కనెక్ట్ చేసి రిపేర్ చేయాలి. అంటే ఇక్కడ డిస్కనెక్ట్ చేసినప్పుడు వీళ్ళకి కూడా పవర్ రాదు కదా. సో దిస్ ఈజ్ వన్ డ్రాబ్యాక్ ఇన్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అర్థమైందా మీకు చెప్పిన పాయింట్? ఇక్కడ చూడండి. ఫస్ట్, వాట్ ఈజ్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? ది ఫీడర్ రేడియేట్స్ ఫ్రమ్ ఎ సింగిల్ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్ అండ్ ఫీడ్ టు డిస్ట్రిబ్యూట్ ఎట్ వన్ ఇన్ ఓన్లీ. ఒకే ఎండ్ ఉంటుంది, ఫీడర్కి ఒకే ఎండ్ ఉంటుంది. ఓన్లీ వన్ పాత్ ఈస్ కనెక్టెడ్ బిట్వీన్ ఈచ్ కన్జ్యూమర్ అండ్ సబ్స్టేషన్. చూడండి, only one path is connected. ఈ పాత్ మాత్రమే కనెక్టెడ్ టు ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ ఎండ్. ఒకే ఒక పాత్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటరప్టెడ్, ఇక్కడ ఏమవుతుంది అంటే ఏదైనా ఒక దగ్గర ప్రాబ్లం అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? మనము మొత్తము పవర్ ఏమవుతుంది? డిస్కనెక్ట్ చేస్తాం. ఇక్కడ డిస్కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలమ్మా? మనం దాన్ని డిస్కనెక్ట్ చేయాలి. అర్థమైంది పాయింట్ ఇప్పుడు? The radial system is employed only when power is generated at low voltage and this is sufficient to get center of the load. Okay, clear? అర్థమైందమ్మా? What is radial distribution system? Yes, ఒక లైన్ నుంచే పవర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం అక్కర్ అయింది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? ఇక్కడ ఆఫ్ అయ్యాలి, ఇక్కడ మొత్తం ఆపేయాలి. ఇక్కడ ఆఫ్ అంటే ఇక్కడ వీడికి పవర్ రాదు, మళ్ళీ వీడికి పవర్ రాదు. అంటే ఇది రిమైనింగ్ ఎవరికి పవర్ రాదు కదా. అంటే ఇది ప్రాబ్లమా కదా? డ్రాబ్యాకే కదా ఇది. ఎస్, ఇది మెయిన్ రేడియల్లో ఉన్న డ్రాబ్యాక్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఫీడింగ్ పాయింట్ ఈస్, అంటే ఏమవుతుంది? ఇఫ్ ఎనీ ఫాల్ట్ అక్కర్ ఇన్ ఎనీ ప్లేస్ ఆఫ్ ది ఫీడర్, ది హోల్ పవర్ సప్లై ఈస్ డిస్కంటిన్యూడ్. ఓకేనా? ఫ్రమ్ ది సబ్స్టేషన్. ఓకే, దిస్ ఈజ్ మెయిన్ డ్రాబ్యాక్. క్లియర్? చూడండి, ఇది సబ్స్టేషన్, సేమ్ అదే డయాగ్రామ్. దిస్ ఇస్ సబ్స్టేషన్ వేర్ OC is the feeder. And AB is the distributor. And these are different types of loads. For example, if fault occur in between OA, OAలో ఫాల్ట్ వచ్చింది, ఇంకా పవర్ ఇక్కడికి వస్తుందా? రాదు, పవర్ రాదు ఇక్కడ. ఇది డ్రాబ్యాక్. అర్థమైందా? ఒకే ఒక లైన్ ఉంటుంది, ఒకే ఒక ఫీడ్ చేస్తున్నాము కాబట్టి ఇది మెయిన్ ప్రాబ్లం. ఓకే, క్లియర్? అర్థమైందా కదమ్మా? నెక్స్ట్ సెకండ్, రింగ్ మెయిన్ సిస్టమ్. రింగ్ అంటే రింగ్ లాగా ఉంటుంది. చూడండి, ఇక్కడ రింగ్ లాగా ఉంది. ఇది రింగ్ మెయిన్ సిస్టమ్. ఓకే, ఈ రింగ్ మెయిన్ సిస్టంలో ఏమవుతుందంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more పాత్స్. 2-3 పాత్లు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, బాగా చెప్తాను. దిస్ ఇస్ సబ్స్టేషన్. ఇదేంటి చెప్పండి? ఇదేంటి? ఎస్, వెరీ గుడ్, ఫీడర్. దిస్ ఈజ్ ఫీడర్.
ఎల్ఆర్ ఏంది? ఎల్ఆర్ డిస్ట్రిబ్యూటర్, ఎల్ఎన్ డిస్ట్రిబ్యూటర్, ఎన్పి డిస్ట్రిబ్యూటర్, ఆర్పి డిస్ట్రిబ్యూటర్. అర్థమైంది ఇప్పుడు? వాట్ ఈజ్ ఫీడర్? సబ్స్టేషన్కి డిస్ట్రిబ్యూటర్కి మధ్యలో ఉండేవాడు ఫీడర్. ఇప్పుడు వీడేమవుతున్నాడు? ఎల్ఎన్ ఏమవుతుంది? ఎల్ఎన్ ఏమవుతుంది? డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూటర్, పిఆర్ డిస్ట్రిబ్యూటర్, ఎల్ఆర్ డిస్ట్రిబ్యూటర్. డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఏ సిస్టమ్ ఇది? రింగ్ మెయిన్. రింగ్ లాగుంది చూడండి, రింగ్ లాగుంది, మొత్తం క్లోజ్ అయింది. సో దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ఆర్ లూప్ సిస్టమ్. రింగ్ మెయిన్ సిస్టమ్ ఆర్ లూప్ సిస్టమ్. అర్థమైందమ్మా? ఏ సిస్టమ్ ఇది? రింగ్ మెయిన్ సిస్టమ్ ఆర్ లూప్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ ఈ లైన్లో ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ మధ్యలో. ఇప్పుడు వీడికి పవర్ పోవాలి అంటే ఇలా చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, పవర్ ఇక్కడ నుంచి ఎలా వస్తుంది? ఇలా పోతుంది, ఇలా వచ్చింది, ఇలా పోయింది. ఓకే, ఈ పాత్రలో ఈ లోడ్స్కి వదిలిపోయింది. బట్ ఇక్కడ డ్యామేజ్ అయింది కదా. ఇలా పవర్ వస్తుంది. ఇప్పుడు ఇలా పవర్ వస్తుందా? ఇలా పవర్ వస్తుంది. ఇక్కడ రాదు, ఇక్కడ రాదు. బట్ వీడికి పవర్ ఇవ్వాలి. చూడండి ఇలా పోద్ది. ఇప్పుడు ఎలా పోద్ది చూడండి. ఇక్కడ నుంచి ఇలా పోయి ఇక్కడ పవర్ ఇస్తున్నాము, ఇక్కడ పవర్ ఇస్తున్నాము. ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఇటు పవర్ పోద్ది. బట్ ఇక్కడ ఏమైంది? డ్యామేజ్ అయింది. అయినా కానీ మనం అందరికి పవర్ ఇచ్చామా? ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము, ఇక్కడ ఇచ్చాము. సో అందరికి పవర్ వచ్చిందా రాలేదా? చెప్పండి అయ్యా, అందరికి పవర్ ఇచ్చాము. ఎస్. అదే రేడియల్లో పవర్ ఇవ్వగలం మనం. అది. సో రేడియల్తో పోల్చుకుంటే రింగ్ మెయిన్ అడ్వాంటేజే కాదా? ఎస్. ఇది వాట్ ఈస్ రింగ్ మెయిన్ సిస్టమ్? ఇక్కడే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. రింగ్ మెయిన్ సిస్టమ్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 or more paths between the power source and the customer. What are the main advantages? Less voltage fluctuations and more reliable and less conductor emitter is required. సో ఇక్కడ పవర్, ఇక్కడ చూడండి, ఇక్కడ బాగా గమనించండి. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. బట్ ఇక్కడ నుంచి మనము వీడికి ఇస్తున్నాము, వీడికి ఇస్తున్నాము, వీడికి ఇస్తున్నాము, వీడికి కూడా ఇస్తున్నాము. ఇట్లా సప్లై చేయట్లేదా మనము? బట్ అందరికి మనం పవర్ ఇచ్చాం కదా. దట్ ఈస్ ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద రింగ్ మెయిన్ సిస్టమ్ ఆర్ లూప్ సిస్టమ్. లూప్ అంటే వై ఇట్ ఇస్ కాల్డ్ లూప్? ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ పాత్. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ పాత్. సో దట్ వై ఇట్ ఇస్ కాల్డ్ లూప్ సిస్టమ్. అర్థమైందమ్మా పాయింట్ ఇప్పుడు? ఓకే. నెక్స్ట్ ఇంటర్ కనెక్టర్ సిస్టమ్. ఇంటర్ కనెక్టర్ ఏం లేదమ్మా, ప్రతి జనరేటింగ్ స్టేషన్ నుంచి పవర్ మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూడండి, జనరేటింగ్ స్టేషన్ పవర్ ఇక్కడికి వస్తుంది. ఇది కూడా జనరేటింగ్ స్టేషన్ పవర్ ఇక్కడికి వస్తుంది. ఇది కూడా జనరేటింగ్ స్టేషన్ విండ్ పవర్ ఇక్కడికి వస్తుంది. ప్లస్ ఇది కూడా జనరేటింగ్ స్టేషన్. మొత్తం 3 ఉన్నాయమ్మా. ఇక్కడ కూడా పవర్ వచ్చింది, మొత్తం ఇవి వచ్చాయి. ఇప్పుడు ఈ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ ఏంటి? ఆల్ పవర్ సిస్టమ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ వన్ పర్టికులర్ పాత్. దట్ ఈస్ సెట్ టు బి ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది, వీటికి ప్రాబ్లం వచ్చింది, వీళ్ళకి ప్రాబ్లం వచ్చింది. ఎవరు? ఈ జనరేటింగ్ స్టేషన్లో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం చేస్తాము? ఇక్కడ నుండే మొత్తాన్ని వీళ్ళ ద్వారా ఎలా చేయొచ్చు, ఇలా సర్క్యులేట్ చేయొచ్చు, వీళ్ళ ద్వారా ఇలా సర్క్యులేట్ చేయొచ్చు, ప్లస్ వీళ్ళ ద్వారా ఇక్కడ సర్క్యులేట్ చేయొచ్చు. అంటే మొత్తం పవర్ని మనము రకరకాలుగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. ఓకేనా? బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్ ఫర్ 2 marks, రైట్ రేడియల్ సిస్టమ్ అండ్ రింగ్ మెయిన్ సిస్టమ్. డిఫైన్ రేడియల్ సిస్టమ్ అండ్ రింగ్ మెయిన్ సిస్టమ్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియల్ సిస్టమ్ అండ్ రింగ్ మెయిన్ సిస్టమ్? అది నేను రేపు క్లాస్ చెప్తాను. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ రేడియల్ సిస్టమ్ అండ్ రింగ్ మెయిన్ సిస్టమ్ మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. సో ఇప్పుడు దాకా మనం 4 topics నేర్చుకున్నాం. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ద ఫస్ట్ వన్ ఈజ్ what is the difference between the AC distribution and DC distribution? Second, what is the difference between overhead system and underground system? Third, what are the basic design consideration of distribution system? That is feeder, distributor, service main. And fourth one, there are different types of distribution systems. Chonde, there are different types of distribution systems. In the first AC distribution system, DC distribution system, all cheppesanu. Types of construction, overhead to underground over travata. According to type of service, types of wires, 2 wire, 3 wire, 4 wire. According to the scheme of connection, radial,
రింగ్ మెయిన్ ఇంటర్కనెక్టెడ్ ఇప్పుడు చెప్పింది. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అకార్డింగ్ టు ది స్కీమ్ ఆఫ్ కనెక్షన్ ఆల్సో ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ 5 మార్క్స్ అడుగుతారు, 2 మార్క్స్ అడుగుతారు. మొత్తం 4 టాపిక్స్ నేర్చుకున్నాం ఈరోజు. థియరీ మొత్తము జాగ్రత్త ఈజీగా ఉంటుంది. కొన్నిసార్లు రైట్ ది కంపారిజన్ బిట్వీన్ ది రేడియల్ రింగ్ మెయిన్ సిస్టమ్ అంటాడు. రేపు చెప్తాను. సో ఓకే అమ్మా, ఇదాకా అర్థమైంది క్లాసు? ఓకే, డౌట్స్ ఏం లేవు కదా? ఇది రికార్డ్ చేస్తున్నాను ఆల్రెడీ, నేను నదింగ్ సెండ్ చేస్తాను కొద్దిసేపట్లో. ఓకే.